హాయ్ అండి, వెల్కమ్ టు నివీ కిచెన్. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ బాగుంటుందండి. ఆనియన్స్, టమాటో, చిల్లీ, కలమా, కొత్తిమీర తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి గ్రైండ్ చేసుకోవాలి. ఫాస్ట్ ప్రొసీజర్ కోసం ఆనియన్స్ గ్రైండ్ చేసుకొని ఆ ప్యాన్లో వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చిమిర్చి, కలమాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. దాని తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఇక్కడ 1 kg చికెన్ తీసుకుంటున్నాం. సో ఆ చికెన్ యాడ్ చేసుకోవాలండి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుంది. కొద్దిసేపు మగ్గించాక ఇప్పుడు మనం ఆ చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం కారం 3 స్పూన్స్ వేసుకోండి, సాల్ట్, అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచాలి. ఈలోపు మనం టమాటాలు గ్రైండ్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి. టమాటా గ్రేవీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొబ్బరి పొడి వేసుకుంటున్నామండి. ఇక్కడ థిక్నెస్ కోసం కొంచెం కొబ్బరి పొడి యూస్ చేస్తున్నాము. వేసుకొని తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. మనకి ఎప్పుడైతే ఆయిల్ పైన తేలిందంటే రెడీ అయినట్టు. అందులో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివీ కిచెన్.